ఇక డీటెయిల్ చూస్తే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అరటి పండ్ల పంపిణీ చేసిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ వేములవాడలోని అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయం ముందు వృద్ధులకు వికలాంగులకు మతి స్థిమితం లేని వాళ్లకు 2 కళ్ళు లేని వాళ్లకు ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ అరటి పండ్లు పంపిణీ చేశారు. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో వాటర్ బాటిల్స్ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఓదెల నరేష్. పలువురు అభినందించారు నరేష్ని. వికలాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వికలాంగును గుర్తించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పించాలని పత్రికాముఖంగా కోరారు. ఈరోజు డిసెంబర్ 3 అంటేనే మా వికలాంగులందరికీ గుర్తొచ్చేది వికలాంగుల దినోత్సవం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా మొత్తం భారతదేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగ వికలాంగుల దినోత్సవం అని గర్వంగా చెప్తున్నా. నేను కూడా ఒక వికలాంగుని, నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. రెక్కాడితే దొక్కాడని పరిస్థితి నా కుటుంబం కావాలంటే మీరు ఆల్రెడీ తెలుసుకోండి. రెక్కాడితే దొక్కాడని పరిస్థితి. కానీ నా వంతుగా మా వికలాంగుల మీద ప్రేమాభిమానంతో, నేను కూడా వికలాంగుని కాబట్టి ఆ కష్టమేందో బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి మా వికలాంగుల మీద ప్రేమాభిమానంతో నేను ఈరోజు వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందు వికలాంగులకు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలా పంపిణీ ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తూనే ఉన్నాను. 10 సంవత్సరం కూడా నేను వికలాంగులకు చేస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నా వంతుగా అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు ఇంతవరకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు. ఈరోజు కూడా వికలాంగుల దినోత్సవం సందర్భంగా నేను అరటి పండ్ల పంపిణీ చేస్తున్నాను. 2016 నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే రాక మన ప్రభుత్వం అని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అన్న కాన్సెప్ట్తో ఈరోజు అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న గారైనా నా యందు దయతలిచి ఈ ప్రభుత్వ పరంగా నన్ను ఆదుకొని నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా వికలాంగులందరికీ నేను సేవా కార్యక్రమాలు చేస్తాను. మా వికలాంగులందరికీ రుణపడి ఉంటానని ఇక్కడ వేములవాడలోని భీమేశ్వర ఆలయం ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను గుర్తించాలి, ఖచ్చితంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ